కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు సింగరేణి రిటైర్డ్ కార్మికులు నిరసన చేపట్టారు. వారికి గుర్తింపు సంఘం సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ధర్నాలో పాల్గొన్నారు. 1998 కోల్డ్ మైన్ పెన్షన్ స్కీమ్ను సవరించి సింగరేణి కోసం జీవితం త్యాగం చేసిన రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కార్డులను యాజమాన్యం అందించి కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కొమరయ్య గారు, శేషగిరావు గారు అటువంటి మహానుభావులు అనేక హక్కులు సాధించి పెట్టారు. ప్రతి దిగిపోయిన వాళ్ళని కోతి సచ్చిన తర్వాత లేకపోతే గోడ తీసి అవతల వేసినట్టు, ఎద్దు ముసలిదైపోతే కషాయవాడికి అమ్మినట్టుగా దిగిపోయిన కార్మికుల్ని వాళ్ళ సింగరేణి వాళ్ళు కానీ లేకపోతే కోల్ ఇండియా వాళ్ళు కానీ అంత అన్యాయం చేస్తున్నారు. ఒక 4 అంశాలు నేను చెప్తాను. రిటైర్ అయినటువంటి వాళ్ళకి కేవలం 500 పెన్షన్ వస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. 500 పెన్షన్ అనేది సామాన్యుడికి కూడా రావట్లేదు. ఈవెన్ ఆసరా పెన్షన్ కూడా 4,000-4,500 దిగిపోయినాడికి అది ఆ పెన్షన్ ఏమో ఇవ్వరు. మీకు ఆల్రెడీ సింగరేణిలో దిగిపోయారని ఇక్కడ 500 ఉంటుంది. అందువల్ల మేమందరం కార్మిక వర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. దానికి ఖచ్చితంగా ఆసరా పెన్షన్ వీళ్ళకి అప్లై అయ్యేట్టుగా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, వైద్యానికి సంబంధించి ఇవాళ హెల్త్ కార్డు ఏదైనా ఇస్తే ఆ హెల్త్ కార్డు ఎక్కడికి వెళ్ళినా చెల్లే విధంగా పూర్తి స్థాయి ఆ హెల్త్కి సంబంధించినటువంటి ఛార్జెస్ అన్నీ కూడా సింగరేణి భరించాలి. ఇవాళ జరుగుతుంది ఏంటి, ఆఫీసర్లకేమో 25 లక్షలు ఇస్తున్నారు, కార్మికులకేమో భార్యాభర్తలు కలిపి 8 లక్షలు ఇస్తున్నారు. ఆ 8 లక్షల్లో పూర్తిగా వైద్యం అంతా కూడా ఇవ్వట్లేదు. దానిలో ఈవెన్ సింగరేణిలో కూడా రికవర్ చేస్తున్నారు. ఇది మెయిన్